అన్నం గురించి మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు. భోజనం అంటే సంపూర్ణ ఆహారం. శరీరానికి కావలసిన విటమిన్స్, క్యాలరీస్, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణాలు మొదలైనవి సమకూరేలా వివిధమైన ఆహార పదార్థాలతో కూడినదే భోజనం. నేను వంటింట్లోకి వేరే పని మీద వెళ్ళినా కూడా వంట చేస్తున్న మా అమ్మగారు అన్నం పెట్టేస్తా నాన్న, ఒక్క 5 నిమిషాలు అనేవారు నొచ్చుకుంటూ. నేను అన్నం కోసం వచ్చాననుకుని. ఎంతైనా అమ్మ అంటే అన్నం, అన్నం అంటే అమ్మ, అంతే. జంధ్యాల గారి మాటల్లో. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం. విశ్వనాథ సత్యనారాయణ గారు. రాళ్ళు తిని అరిగించుకోగల వయసులో ఉన్నప్పుడు తినడానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు. అదే విధి. రేలంగి వెంకట్రామయ్య గారు. 6 రోజులు పస్తులున్న వాడి ఆకలి కన్నా 3 రోజులు పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం. ఆహారం దొరికినప్పుడు ముందు వాణ్ణే తిననివ్వాలి. ముల్లపూడి వెంకటరమణ గారు. ఏటా 100 బస్తాల బియ్యం మాకింటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా, మనల్ని నమ్ముకున్న వాళ్ళు రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తేనే ఇవి మన ఇంటి వరకు వచ్చాయి అని బీదసాదలకి ధాన్యం చేటలతో పంపించేవారు. అన్నీ మనవి కావు అనటంలో ఉన్న వేదార్థం నాకు పెద్దయితేనే కానీ అర్థం కాలేదు. ఆచార్య ఆత్రేయ గారు. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనడం మూర్ఖత్వం. అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగిన వాడు ధన్యుడు. చాగంటి కోటేశ్వరరావు. ఆకలితో ఉన్న వాని మాటలకు ఆగ్రహించవద్దు. గౌతమ్ బుద్ధుడు. ఆత్మీయులతో కలిసి తినే భోజనానికి రుచి ఎక్కువ. పల్చని నీళ్ల చారు కూడా అమృతంలా రుచిస్తుంది. మాత అమృతానందమయి. మీ పిల్లలు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్ప కాదు, మీ గొప్ప కాదు, మీ పూర్వీకులు చేసిన పుణ్యఫలమే అని గుర్తించుకొని మనం బ్రతకాలి. ఎంతటి మంచి వాక్యాలు! తమ అనుభవసారాన్ని మనకు పంచిన పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం.